అదండి. పోలీసులు సంఘ విద్రోహ శక్తులని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన బీప్ వేసుకుని ఏం మాట్లాడకూడదు అది మాడతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బట్టలోడు తీసి లాండ్రీ షాపులో నేను ఇస్త్రీ చేసి ఇస్తానంటాడు. మీరు ఎవరిని సమర్థిస్తారు, ఎవరితో విభేదిస్తారు విజయ్ కిరణ్ గారు? సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్త యొక్క హత్య తర్వాత రాజకీయ పరంగా ఆయన పర్యటన, ఆయన ఓదార్పు యాత్రకి వెళ్ళారు, రాజకీయ ఓదార్పు యాత్ర. దాంట్లో ఎవరు కూడా ఆక్షేపించలేదు. ఆయనకు కావలసినటువంటి అన్ని పోలీస్ పరంగా ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాం. వాళ్ళలాగా బయలుదేరగానే నోటీసులు ఇవ్వటం లేదా ఇంటి దగ్గర తాళ్లు కట్టి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛగా ఆయన ఎక్కడ ఏ రాజకీయ పనులు చేసుకోవాలన్నా మేము ఎక్కడ అడ్డు పెట్టట్లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన హత్య గురించి మాట్లాడారు, అంతా బాగానే ఉంది. కానీ అదే సన్నివేశంలో పోసాని కృష్ణమురళి గారి గురించి ఉచ్చరించారు. అంటే పోసాని కృష్ణమురళి ఎంత భయంకరంగా ప్రవర్తించాడు, ఏం చేశాడు అనేటువంటిది కనీస అవగాహన ఆయనకి ఉందో లేదో మరి నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఇప్పుడు ఆ సందర్భంగా పోసాని కృష్ణమురళిని కూడా వెనకేసుకొని వస్తున్నారు అంటే ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సభ్య సమాజంలో ఎవరు కూడా వినకూడని మాటలు పోసాని కృష్ణమురళితో నోటి నుంచి వచ్చినటువంటి పరిస్థితిలో ఆయన అరెస్టుకి సంబంధించిన దానికి సంబంధించే కంటే కూడా పోసాని లాంటి వాడిని వెనకేసుకొని వచ్చారంటేనే అక్కడ ఆయన ఉద్దేశాలు ఏంటి, రాజకీయ దురుద్దేశాలు ఏంటి అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆయన వచ్చారు, ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ సోషల్ మీడియాలో పోలీసులు మా కార్యకర్తల్ని రానిట్లేదు, ఎక్కడికక్కడ బంధించేస్తా ఉన్నారు, పోలీసులు అసలు మా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్ వేశారు. రెండోదేమో భారీ ఎత్తున ప్రజలు అటెండ్ అయ్యారని చెప్పి ఇంకోటి వేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, పోలీసులు అసలు ఎక్కడా కూడా లేరు, రావట్లేదు, కాబట్టి వాళ్ళ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాత్రమే హెలికాప్టర్ దగ్గర ఇబ్బంది కలిగిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, వచ్చింది మీ కార్యకర్తలు, మీ నాయకుడు వెళ్ళాల్సినటువంటి చాపలు, అక్కడికి పోలీసులేమో ఆపితేనేమో పోలీసుల దౌర్జన్యం అంటారు, నిలువరించకపోతేనేమో ఈ విధమైనటువంటి పరిస్థితి. అంటే మీరు ఒక 2-3 వేల మంది అక్కడ పోగేయి ఆ పోలీసుల్ని నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మాట వినకుండా, అంటే పోలీసులతో ఘర్షణ జరగాల, ఘర్షణ జరిగి ఆ ఘర్షణని పెద్దది చేసి చూపించాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా. అదే మీ వైసీపీకి ఉన్నటువంటి ఆలోచన. అందుకనే పోలీసులు ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా చట్ట ప్రకారం నడుచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికి కూడా. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో పోలీసుల్ని గుడ్డలోడు తీస్తామనేటువంటి మాట అన్నారంటే ఎందుకంటే ఇప్పుడు అవినాష్ అంటే జనరల్గా 2-3 చిన్న గొడవలు ఉంటేనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఒక హత్య కేసులో ముద్దాయి అంటే మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే హత్య కేసులో ముద్దాయి అయిన ప్రతి ఒక్కరికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఈ రోజు వరకు కూడా అవినాష్ గారి పని ఎక్కడ కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల. అంటే ఎంపీగా ఉన్నారు కాబట్టి, ఎంపీగా ఉన్నటువంటి మాత్రాన ఆయనకే ప్రొటెక్షన్ రాదు. మరి మా హత్య కేసు ముద్దాయి అయినప్పుడు ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు. మీరు ఓపెన్ చేయండి, 10 నెలలు అయింది కదా, మీరు వచ్చి మీరు ఓపెన్ చేయొచ్చు కదా. మీ హోమ్ మినిస్టర్ అడగండి సార్, మీ హోమ్ మినిస్టర్ అడగండి, అనిత గారిని అడగండి. ఆవిడ జగన్మోహన్ చెప్తున్న మూలాలన్నీ చెప్తోంది కదా, జగన్ ప్లాన్ చేసుకుని కాన్స్పిరసీ చేసి. సార్ నా వాయిస్ ని మీరు